పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మరాఠా సింహం బాల్ ఠాక్రే చేయలేకపోయిన పనిని ఫడ్నవీస్ చేసి చూపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ఒకే వేదికపైకొచ్చారు, కలిసికట్టుగా గర్జించారు, ఐక్యంగా ఉంటామని స్పష్టం చేశారు. ఠాక్రేల రీయూనియన్ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం, శివ సైనికులకు పెద్ద పండగ. రాజకీయ వారసత్వం కోసం తలెత్తిన విభేదాలతో 20 ఏళ్ల క్రితం విడిపోయిన అన్నదమ్ములు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే. గత కొంతకాలంగా వీరిద్దరూ దగ్గరవుతున్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సోదరుల మధ్య సయోధ్య కుదిరిందనే ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. కానీ శివసేన కార్యకర్తలు కోరుతున్న అసలైన రోజు వచ్చేసింది. ఠాక్రే సోదరులు ఒకే వేదికపైకి వచ్చారు. ముంబైలో నిర్వహించిన మెగా ర్యాలీలో కలిసి పాల్గొన్నారు. త్రిభాషా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఠాక్రే సోదరుల పునరేకీకరణకు లైన్ క్లియర్ చేసింది. మరాఠాల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడతామని ప్రకటించిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మెగా ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను మహారాష్ట్ర కేబినెట్ వెనక్కి తీసుకుంది. ఇది ప్రతిపక్షాల విజయంగా పేర్కొంటూ ముంబైలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత రాజ్ ఠాక్రే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయ్ సభలో తనదైన స్టైల్లో ప్రసంగించారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందీకి తాము వ్యతిరేకం కాదని, బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రను టచ్ చేయండి, ఏం జరుగుతుందో చూడండి అంటూ కేంద్రాన్ని హెచ్చరించారు రాజ్ ఠాక్రే. त्यांना मराठी आली पाहिजे याच्याबद्दल वाद नाही. विनाकारण उठसूट काय मारामारी करायची गरज नाही आणि मारायची गरज नाही. पण जर जास्ती नाटकं केली तर कानाखाली आवाज काढलाच पाहिजे तुम्ही. తనను ఉద్ధవ్ను కలిపిన క్రెడిట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కే ఇచ్చారు రాజ్ ఠాక్రే. రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయన ఈ పని చేయగలిగారన్నారు. అనుకోకుండానే తమని ఒకే వేదికపైకి తీసుకువచ్చారని, ఇక ఎప్పటికీ ఒక్కటిగా ఉంటామని స్పష్టం చేశారు. అటు ఉద్ధవ్ ఠాక్రే కూడా రాజ్ ఠాక్రేతో సంబంధాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. మరాఠీల కోసమే తాము కలిశామని, కలిసే ఉంటామని తేల్చి చెప్పారు. బీఎంసీ ఎన్నికల్లోనూ ఉమ్మడిగానే బరిలోకి దిగుతామనే హింట్ ఇచ్చేశారు. ముంబై కార్పొరేషన్లో అధికారం దక్కించుకుంటామని చెప్పారు. एकत्र आलोय एकत्र राहण्यासाठी. మరాఠా సింహంగా పేరొందిన బాల్ ఠాక్రే వారసత్వం విషయంలో విభేదాలు తలెత్తడంతో 2005లో ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు విడిపోయారు. తండ్రి బాటలో ఉద్ధవ్ శివసేన పగ్గాలు అందుకోగా 2006లో సొంతంగా ఎంఎన్ఎస్ పార్టీ స్థాపించారు రాజ్ ఠాక్రే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బద్ధ శత్రుత్వమే నడిచింది. 2024 లోక్సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఎంఎన్ఎస్ మద్దతిచ్చింది. ఆ తరువాత వేగంగా పరిణామాలు మారుతూ వచ్చాయి. అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిరింది. విడిపోయిన ఠాక్రే సోదరులు దాదాపు 20 ఏళ్ల తరువాత తిరిగి కలుసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.